ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ఈ రోజు వార్తలు. రాదు అనుకున్న తెలంగాణ రాష్ట్రం సాధించిన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఈ నెల 27న వరంగల్లో ఘనంగా నిర్వహిస్తున్నట్లు మాజీ ఎంపీ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. ఈ రోజు సిరిసిల్ల తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడారు. నీళ్లు నిధులు నియామకాల కోసం ఆంధ్ర పాలకుల కబంధ హస్తాలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఒకే ఒక్కడిగా కేసీఆర్ ముందడుగు వేసి చరిత్ర సృష్టించాడని అన్నారు. 20 సంవత్సరాల క్రితం ఏప్రిల్ 27న టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించినప్పుడు ఏప్రిల్ 28వ రోజున సమైక్య పాలకులైన వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబులు ఆ పార్టీ 3 నాలుగు ముచ్చటే అంటూ తాటాక అక్షరాలతో పత్రికల ద్వారా విషయం చిమ్మారని గుర్తు చేశారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మొక్కుమని ధైర్యంతో ఒక్కడిగా బయలుదేరిన కేసీఆర్ వెంట 3 కోట్ల ప్రజలు అండగా నిలిచారని అన్నారు. పార్టీ ఆవిర్భావం నుండి ఎక్కడ ఏ సభ పెట్టినా ఏ పార్టీకి రాని జనం తరలి వస్తున్నారని వినోద్ కుమార్ అన్నారు. ఈ నెల 27న వరంగల్లోని ఎలుకతుర్తి ఎక్స్ రోడ్డు వద్ద జరిగే రజతోత్సవ భారీ బహిరంగ సభకు తరలి వెళ్లేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని, అందుకోసం వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు పార్టీ తరఫున ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వరంగల్లో జరిగే భారీ బహిరంగ సభ చరిత్రలో నిలిచిపోయేలా ఉంటుందని ఆయన అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు తోట ఆకయ్య, వేములూడ నియోజకవర్గం ఇన్ఛార్జి చెలిమెడ లక్ష్మీ నరసింహారావు, పట్టణాధ్యక్షుడు జిందం చక్కెరపాణి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణారాఘవరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జిందం కళ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గూడూరు ప్రవీణ్ మరియు ఆకునూరి శంకరయ్య, బొల్లి రామ్మోహన్, మాట్ల మధు, దిడ్డి రాజు, బొత్తుల వనజ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితిగా పార్టీగా రాష్ట్ర సాధన ధ్యేయంగా ఏర్పడ్డ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెద్దలు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యుడు కె చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ఈ నెల 27న వరంగల్లో పెద్ద ఎత్తున బహిరంగ సభ జరుపుకోనున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి 20,000 మందికి పైగా కార్యకర్తలు, నాయకులు, అట్లాగే పార్టీ అభిమానులు స్వతంత్రంగా మేము సైతం కదిలి వస్తాం సమావేశానికి అని చెప్పేసి తరలిపోతూ ఉన్నాం. ఏ గ్రామానికి వెళ్ళినా అట్లాగే పట్టణంలో ఎక్కడ ఆగినా కానీ ఈ నెల 27న మేము సమావేశానికి వస్తాం, కేసీఆర్ గారు చెప్పే మాటలు వింటాం అని చెప్పేసి జనమంతా ఆతృతతోని చూస్తూ ఉన్నారు. లక్షలాదిగా జనం వచ్చి సభలను విజయవంతం చేసిన చరిత్ర నేపథ్యం కేవలం ఆనాడు టీఆర్ఎస్, ఈనాడు బీఆర్ఎస్కి మాత్రమే ఉంది. ఏ రాజకీయ పార్టీ కూడా జనం పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేసి ఆశీర్వదించిన నేపథ్యం ఇంకో రాజకీయ పార్టీకి లేదు. కేవలం అది బీఆర్ఎస్కి మాత్రమే వచ్చింది. ఈ సభ భారీ బహిరంగ సభ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసమే పుట్టినటువంటి పార్టీ గులాబీ జెండా 25 సంవత్సరాల క్రితం మరి ఏప్రిల్ 27, 2001 హైదరాబాదులో జలదృశ్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించి ఈ పార్టీకి ఏకైక అంశం నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మాత్రమే. ఇది ఒక రాజకీయ పార్టీగా తీర్చిదిద్దవలసిన అవసరం ఉన్నది. ఒక రాష్ట్రం ఏర్పడాలంటే కేవలము పార్లమెంట్లో బిల్లు పెట్టాలి, బిల్లు పాస్ కావాలి. 1969లో జరిగినటువంటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో 360 మంది విద్యార్థులు ఆ రోజు బలిదానమైనరు. కాంగ్రెస్ పార్టీ శ్రీమతి ఇందిరాగాంధీ గారి నాయకత్వాన అక్కడ, మరి ఇక్కడ బ్రహ్మాందరెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే, కాల్చి ఇనుప బూట్లతోని అణిచేసారు. ఆ ఉద్యమాన్ని కాల్చేసారు. 360 మంది విద్యార్థులు కాల్చేసారు. ఏ రోజు పేపర్ చూసినా ఏమవుపడేది మనకి? ఎక్కడో దగ్గర రైతుల ఆత్మహత్యలు, ఎక్కడో దగ్గర యువకుల్ని ఈ గుట్టలు తీసుకుపోయి నక్సలైట్ అని చెప్పి పోలీసులు కాల్చి చంపేయడం, అలజడి. రోజు పేపర్ చూస్తే అలజడి, ఎక్కడో దగ్గర రక్తపాతం తెలంగాణలో. ఎందుకు తెలంగాణకి గోస అంటే తెలంగాణకు రావాల్సినటువంటి నీళ్లు, తెలంగాణకు రావాల్సినటువంటి ఉద్యోగ అవకాశాలు, తెలంగాణలో ఖర్చు పెట్టవలసినటువంటి నిధులు, నియామకాలు, వీటిపైన కేసీఆర్ గారి నాయకత్వాన
ఆనాడు మరి క్షుణ్ణంగా చాలా లోతుగా పరిశీలన చేసి ఒక రాష్ట్రం ఏర్పాటైతేనే సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్పి ఒక ఆలోచనకు వచ్చి ఈ పార్టీని ఆ రోజు ఆరంభించినాం. ఏమన్నాడు చంద్రబాబు నాయుడు? తెల్లారి 27 ఏప్రిల్ 2001లో పార్టీ ఆవిష్కరించిన తెల్లారి పత్రికల్లో తాటంత అక్షరాలతోని పెద్దగా రాసిండ్రు, ఇది 3 నాళ్ళ ముచ్చట, ఇది 3 నాళ్ళ ముచ్చట. ఈ పార్టీ కొసెల్లది రాజకీయ పబ్బం కోసము తెలంగాణ అనేటువంటి నినాదాన్ని ఇస్తారు రాజకీయ నాయకులు తెలంగాణలో. అంటే తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకులపైన, తెలంగాణ ప్రజలపైన చాలా అవమానకరమైనటువంటి ఉపన్యాసాలు మాటల్లో ఆ రోజు చెప్పడం జరిగింది. అటు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి, పిసిసి అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ, అటు రాజశేఖర రెడ్డి గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా మాట్లాడింది పత్రికల్లో బ్రహ్మాండంగా పెద్దగా రాసేది. ఇది అంటే అపనమ్మకం క్రియేట్ చేసారు. అపనమ్మకం తెలంగాణ ఉద్యమకారులకి, తెలంగాణ ప్రజలకి ఇది వచ్చేది కాదు, సచ్చేది కాదు తెలంగాణ అనేటువంటి ఒక ఆలోచనని వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కేసీఆర్ గారు మాత్రమే దీన్ని తట్టుకోగలిగారు. ఆయనే గుండె ఎంత నిబ్బరంగా ఉన్నదంటే ఆయన గుండె హార్ట్ ఎన్ని అవమానకరమైనటువంటి మాటలు చెప్పినా దాన్ని తట్టుకొని నిలబడి ఒక్కొక్కరిని పోగు చేసుకొని మెల్లమెల్లంగా ఈ ఉద్యమాన్ని ఒక తీవ్రమైనటువంటి ఉద్యమంగా మార్చి ఓ స్థాయికి తీసుకెళ్ళి ఢిల్లీలో 32 రాజకీయ పార్టీల దగ్గర తిరిగినాం. అప్పుడు మేము 5 ఎంపీలం ఢిల్లీకి వెళ్ళాం 2004లో. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే చరిత్ర మళ్ళీ ఒకసారి నెమరు వేసుకోవాలి. కాబట్టి 25 సంవత్సరాలు ఈ పార్టీ పుట్టినటువంటి రోజు దాన్ని తప్పనిసరిగా పెద్ద ఎత్తున జరుపుకోవాలని చెప్పి ఆకాంక్ష తెలంగాణ ప్రజల్లో ఉన్నది. నేనెవరో అడిగినాను ఎంతమంది తరలిస్తున్నారో అని. మేము తరలిస్తేనేమో తరలి వస్తున్నారు జనమే తరలి వస్తున్నారు. మేము ఏమైనా ఏర్పాట్లు చేస్తే రాను పోను ఏమైనా వెహికల్స్ ఇచ్చే వాళ్ళకి ఇస్తున్నామో. నా దృష్టిలో మేము పెట్టేటువంటి వెహికల్స్ ఒక 60%, స్వచ్ఛందంగా ఒక 40% మంది ఊర్లలో, ప్రతి ఊర్లలో ఓ 10-20 వెహికల్స్ ఉన్నాయి. అవన్నీ తీసుకొని ఎవరికి వాళ్ళే పెద్ద ఎత్తున కదిలి వస్తున్నారు జనం. తర్వాత ఈ చుట్టుపక్కల జిల్లాలు అంటే వేరే రాష్ట్రాల బార్డర్స్ ఉన్న జిల్లాలైతే ఇప్పటికే నాకు తెలుసు, అటు నారాయణపేట అయితే కర్ణాటక బుక్ చేసుకొచ్చుకున్నారు, ఆదిలాబాద్ వాళ్ళు పోయి మహారాష్ట్ర బుక్ చేసుకొచ్చుకున్నారు, ఇంకా భూపాలపల్లి జిల్లాలో పోయి శ్రీరంచలు బుక్ చేసుకొచ్చుకున్నారు. ఇట్లా వేరే రాష్ట్రాల నుండి కూడా వెహికల్స్ బుక్ చేసుకొని పెద్ద ఎత్తున మరి తరలి వస్తున్నారు తెలంగాణ ప్రజలు. ఇది మా పార్టీ, మా సమస్యల కోసం పుట్టిన పార్టీ. తెలంగాణ రాష్ట్రాన్ని చెప్పింది సాధించాడు కేసీఆర్ గారు. సభ ఏర్పాట్లు దాదాపు 1200 ఎకరాలు మరి దీనికి ఏది పార్కింగ్కి. మీకు ఎవరు అయ్యో సభ గత పెద్ద సభ జరిగింది ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగింది అనిపిస్తుంది. 360 డిగ్రీస్ ఎటు చూసినా ఇక్కడి వాళ్ళకి అందరు కూడా పార్కింగ్ స్పేసెస్ చేసినాము. ఆ వచ్చేటువంటి కూడా ఆ రోడ్డు మీకు దిగిపోవడానికి కూడా మంచి బ్రహ్మాండంగా వాటిని స్లోపు అవన్నీ కూడా చేసినాము. తర్వాత సాఫీగా చేసినాము. అంటే సభ జరిగిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ వెయిటెడ్ చేసాం. ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. కాబట్టి ఈ సభ మంచి సక్సెస్ అవుతుంది. ఈరోజు నాకు చాలా విశ్వాసం కలిగింది. పొద్దునుంచి వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత సభ మరి దిగ్విజయంగా జరుగుతుంది. ఇంతకుముందే మన మున్సిపాలిటీకి సంబంధించినటువంటి సిరిసిల్ల మున్సిపాలిటీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చెప్తున్నారు చాలా పెద్ద ఎత్తున మరి వార్డు కూడా మీటింగ్లు పెట్టుకుంటున్నాం మేము కలుగుతాయని చెప్పారు. ఇప్పుడే లక్ష్మణేశ్వరరావు గారు చెప్పారు ఇప్పటికే వాళ్ళు అన్ని మండలాలు తిరిగి అన్ని ఏర్పాట్లు కూడా సమావేశం జరిగినాయి. ఇప్పుడు కూడా వారి మీటింగ్ అయిపోతే వేరే దాన్ని కూడా వెళ్తున్నారు. కాబట్టి ఇక్కడ దయచేసి మేమందరం కూడా చాలా పెద్ద ఎత్తున కష్టపడుతున్నాం. ఈ సభ గ్రాండ్ సక్సెస్ అవుతుంది. జై తెలంగాణ. ఇల్లంతకుంట మండలంలోని తిప్పాపురం, జంగంరెడ్డిపల్లి, అనంతారం, రహీంఖాన్పేట గ్రామాల్లో ఈ రోజు జిల్లా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఇల్లంతకుంట కాంగ్రెస్ మండలి ఇన్ఛార్జ్ సూరా దేవరాజు ఆధ్వర్యంలో జై బాబు, జై భీం, జై సంవిధాన కార్యక్రమంలో భాగంగా రాజ్యాంగ పరిరక్షణ యాత్ర నిర్వహించారు. గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించి గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. అంబేద్కర్ వారసత్వం విలువలను కాపాడటానికి దేశవ్యాప్తంగా గ్రామాలు, మండలంలో ఐక్యత సాధించడానికి ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నామని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు.
పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ ను రాజ్యాంగాన్ని బీజేపీ పార్టీ అవమానించిందని, రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడుతూ పాలన చేయాల్సిన పాలకులు నేడు వ్యవస్థలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆలోచనలను కాపాడుకుంటూ జై బాబు, జై భీం, జై సంవిధాన్ నినాదంతో ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాష్ట్ర కిసాన్ సెల్ నాయకులు పాసం రాజేందర్ రెడ్డి, మాజీ ఎంపీ గుడిసె ఐలయ్య యాదవ్ మరియు నాయకులు ఐరెడ్డి మహేందర్ రెడ్డి, మానకొండ నియోజకవర్గ అధికార ప్రతినిధి పసుల వెంకటి, మహిళా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వెలిశాల జ్యోతి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎలగందుల ప్రసాద్, డైరెక్టర్లు రజనీకాంత్, రాజేశం, కిసాన్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాసం రాజేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు కేతిరెడ్డి నవీన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్, అన్ని గ్రామాల గ్రామశాఖ అధ్యక్షులు, వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మరి మండల అధ్యక్షులు భాస్కర్ అన్న ఆధ్వర్యంలో గ్రామంలో నిర్వహించడం జరిగింది. మరి గ్రామాధ్యక్షులు తిరుపతి గారికి, మరి బాలరెడ్డి గారికి, మరి ఈ అనంతరం గ్రామ అధ్యక్షులు శ్రీనివాస్ గారికి, ఎంపీటీసీ గారికి, మరి మాజీ ఎంపీ చేస్తా ఉన్నాను. మరి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రాష్ట్రంలో మరి కుల మతాల చిచ్చు పెట్టుకుంటే మరి ప్రభుత్వాన్ని నడిపేటువంటి కార్యక్రమం కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి బీజేపీ ప్రభుత్వం వచ్చినాక రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ మరి రాజ్యాంగాన్ని నీరుగార్చిన ప్రయత్నం మరి బీజేపీ చేస్తూ ఉంది. మరి అవన్నీ కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం కూడా ప్రతి గ్రామంలో మరి కవంపల్లి సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో కూడా ఇంటింట తిరిగి అవన్నీ కూడా వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కుల మతాల పేరిట మరి మతాల పేరిట రాజకీయం చేస్తూ పబ్బం గడుపుకున్నటువంటి బీజేపీ మరి మనం అందరం కూడా బీజేపీని పొందబెట్టే ప్రయత్నం కూడా చేయాలి. ఎందుకంటే బీజేపీ మళ్ళీ గతంలో కానీ ఇప్పుడు కానీ రాజ్యాంగాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంది. ఎందుకంటే 400 సీట్లు వస్తే మాత్రం ఈ రాజ్యాంగాన్ని రద్దుపరిచే కార్యక్రమం కూడా తీసుకుంటుండే, కానీ ప్రజలు తక్కువ సీట్లు ఇచ్చి గుణపడి చెప్పే ప్రయత్నం కూడా చేసిరు. మనకు అదొక మేలు జరిగిందనే విషయాన్ని కూడా మీకు అందరం తెలియజేస్తా ఉన్నాం. మరి రాజ్యాంగం స్ఫూర్తితో మరి రాజ్యాంగం రాసినటువంటి అవన్నీ కూడా అంబేద్కర్ రాసినటువంటి లేకపోతే మనకు ఉద్యోగాలు కానీ రాజకీయ భవిష్యత్తు కానీ చదువులో కానీ అన్ని రంగాల్లో ఎన్నికటువంటి ప్రయత్నం కూడా మనకు జరుగుతుండే. కానీ రాజ్యాంగ స్ఫూర్తితో మనందరికీ కూడా మేలు జరుగుతుంది, బడుగు బలహీన కూడా మేలు జరుగుతుంది అనే విషయం కూడా మీకు అందరు కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా న్యాయం జరుగుతుంది, అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఎన్నికల ఇచ్చిన హామీలు సన్న బియ్యం పేదలకు ఇస్తా అని చెప్పి ఇచ్చినట్టు మాట ప్రకారం మీకందరూ కూడా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం కూడా చేసింది. పూర్తి బాధ్యతలు ఇప్పుడు మహిళా సంఘాలకు కానీ అన్ని రంగాల్లో ముందుకు తీసే ప్రయత్నం కూడా చేస్తా ఉంది. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ 42% ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయం ప్రకారం రాష్ట్రంలో 42% రిజర్వేషన్ కల్పించింది. ఓన్లీ రాజకీయ రిజర్వేషన్ కాకుండా చదువుకున్న వాళ్ళంటే ప్రతి మనందరం కూడా మోసపోవద్దు, బీజేపీని తరిమి కొట్టే రోజులు రావాలి. మనందరం కూడా కలిసి కుల మతాలకు అతీతంగా కలిసి ఉండాలంటే మనం అందరం కూడా సమానంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భం కూడా తెలియజేస్తూ, ఎందుకంటే ఈ బీజేపీ ప్రభుత్వం కూడా బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఎప్పుడు కూడా పేద ప్రజల గురించి ఆలోచించలేదు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక బడుగు బలహీన వర్గాలకు అందరూ కూడా అన్యాయం చేసింది అప్పుడు. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత కానీ ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేస్తూ ఉంది. మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం, మన అందరం కూడా అన్ని వింటా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఉద్యోగాలు ఇచ్చినా ఉన్నారు, అన్ని రకాల న్యాయం జరుగుతుందనే విషయాన్ని కూడా అందరు కూడా తెలియజేస్తూ 134 ఏళ్ల క్రితం కార్మికులు తమ పని గంటలు తగ్గించాలని పోరాటం చేసి విజయం సాధించిన అమరవీరులను గుర్తు చేసుకుంటూ నిర్వహించుకునే మేడేను విజయవంతం చేద్దామని బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్ యూనియన్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు గీసా భిక్షపతి ముస్తాబాద్ మండల కేంద్రంలో అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో రానున్న మేడే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల నిర్వహణతో పాటు మండల కార్మికుల కర్షకుల ఆహ్వాన గోడ పత్రికల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులతో కలిసి అట్టి కరపత్ర ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక కర్షకుల న్యాయమైన సాధన పోరాటాలు చేసి విజయం సాధించిన సందర్భంగా కార్మికులు మేడేను పండుగగా నిర్వహించుకుంటామని వెల్లడించారు. కావున మే 1వ తేదీన ముస్తాబాద్ మండల కేంద్రంలో నిర్వహించే మేడే కార్యక్రమానికి మండలంలోని అన్ని వర్గాల కార్మికులు కర్షకులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.
మేడే కార్యక్రమానికి గ్రామ పంచాయతీ, హమాలి, భవన నిర్మాణం, ఆశా వర్కర్లు, అంగన్వాడీ ఆయాలు, ఆటో డ్రైవర్స్, ఎలక్ట్రీషియన్, పొలంబర్, కార్పొరేటర్స్, అదేవిధంగా రైతులు, రైతు కూలీలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మిక మండలాధ్యక్షులు పల్లెడ బాబు, ఉపాధ్యక్షుడు రమేష్, ప్రధాన కార్యదర్శి బడుగు భిక్షపతి, కార్మికులు ఎల్లయ్య, రమేష్, దుర్గమ్మ, స్వామి, రేణుక, బిట్ల మల్లయ్య, జల్ల లక్ష్మణ్, కొల్లూరి రాములు, కొడగారి పోచరాములు, పెరుగు లక్ష్మి తదితరులు ఉన్నారు. నిర్వహించిన కరపత్ర ఆవిష్కరణకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సిఐటు అనుబంధ సంస్థ అయిన కార్మికుల క్షేత్రమైన ముస్తాబాద్ మండల కేంద్రంలోనే పోస్టర్ ఆవిష్కరణ, కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ, అమాలి, భవన నిర్మాణం, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఆయాలు, అదేవిధంగా మండల కేంద్రంలోనే మేడే పండుగ జరపడం కోసం నిర్వహించుకున్న ఈ పండుగను కార్మికులంతా ఘనంగా నిర్వహించుకోవాలని ముందస్తుగా కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది. దీనికి అనుకూలంగా అన్ని రంగాల కార్మికులు మేడే పండుగ రోజు రావాలని ఆహ్వానిస్తారు. ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలో కూలీలకు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండా రమేష్ వేసవిని దృష్టిలో పెట్టుకుని అల్పాహారాన్ని అందించారు. రాచర్ల గొల్లపల్లి గ్రామాలని ఉపాధి హామీలో పనిచేస్తున్న 250 మంది కార్మికులకు వేసవి ఎండ తీవ్రత దృష్ట్యా బొప్పాపూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొండా రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఉప్మా, మజ్జిగ ప్యాకెట్లు వితరణగా అందజేశారు. కార్మికులు ఎండలో పనిచేస్తున్నారు కాబట్టి వాళ్లకు ఏదో ఒకటి చల్లదాన్ని కల్పించాలని చెప్పేసి మానవత దృక్పథంతో మనకు 250 మందికి సరిపడేంత ఉప్మా, అదేవిధంగా 250 మన సల్ల ప్యాకెట్లు పంపించడం జరిగింది. కావున ఆయనకు మన ఉపాధి హామీ పథకం తరఫున గొల్లపల్లి దేవునిగుట్ట తన తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఎల్లవేళలా ఆయన మన యొక్క అందరి ఆశీస్సులతో ఇంకా మంచి స్థాయికి ఎదిగి ఇదే విధంగా అందరికీ సేవ దృక్పథంతో కార్యక్రమాలు చేపట్టి అందరి మంచి కోరుకుంటూ ఉంటాడని చెప్పేసి మన అందరి తరఫున ఉపాధి హామీ పథకం తరఫున కోరడం జరుగుతుంది. అందరి తరఫున అన్నగారికి ధన్యవాదాలు. కార్పొరేట్ స్థాయి విద్యను ప్రభుత్వ పాఠశాలలు అందిస్తూ విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతున్నట్లు ముస్తాబాద్ మండల విద్యాధికారి నిమ్మ రాజిరెడ్డి తెలిపారు. ప్రాథమిక అధినేత పాఠశాలలో నిర్వహించిన వార్షికోత్సవంలో విద్యార్థుల నృత్యాలు అలరించాయి. ముస్తాబాద్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పాఠశాల వార్షికోత్సవ వేడుకలతో పాటు వీడ్కోలు కార్యక్రమాన్ని ప్రధాన ఉపాధ్యాయులు వెలుమల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 5వ తరగతి విద్యార్థులకు 4వ తరగతి విద్యార్థులు ఘన వీడ్కోలు చెప్పారు. అదేవిధంగా పాఠశాల వార్షికోత్సవ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో చిన్నారుల నృత్యాలు అలరించాయి. ప్రైవేట్ పాటలతో పాటు నిర్వహించిన నాటక ప్రదర్శన ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నట్లు వెల్లడించారు. చదువుతో పాటు అన్ని రంగాలలో తీర్చిదిద్దే విధంగా ఉపాధ్యాయులు కృషి చేస్తున్నామని వెల్లడించారు. అలాగే ప్రభుత్వం అందిస్తున్న మౌలిక సదుపాయాలతో పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ చిన్నారులను ప్రభుత్వ పాఠశాలను చేర్పించి వారి ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాట వేయాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ సందుపాట్ల అంజిరెడ్డి, పాఠశాల చైర్మన్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
అందరికీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ఈ సంవత్సరం 2024-25 అకాడమిక్ ఇయర్ పూర్తి చేసుకొని సంతోషంగా 5వ తరగతి వాళ్ళందరూ 6వ తరగతికి వెళుతున్నందుకు ఈ ఇయర్ కంప్లీట్ అయినందుకు మనము వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. అందరికీ వార్షికోత్సవ శుభాకాంక్షలు. పిల్లలందరూ ఒక చదువులోనే కాదు, ఆటల్లో పాటల్లో అన్ని రంగాలలో కూడా ముందుంటారు అనేది మా పాఠశాల గురించి తెలుసుకోవచ్చు. మా పాఠశాలలో ముస్తాబాద్ ప్రైమరీ స్కూల్ అంటే ప్రైవేట్ స్కూల్ కంటే చాలా బాగా నడుస్తుందని ఒక పేరుంది. పిల్లలు ఆ పేరును మాత్రం అట్లే కొనసాగించాలని కోరుకుంటున్నారు. ఇంకా ముందు ముందు కూడా ఇట్లనే ఇంకా మంచి ఎక్కువ మంది పిల్లలు వచ్చి దినదిన అభివృద్ధి చెంది స్కూల్ కంటే కూడా చాలా బాగా నడవాలని నా కోరిక. మీరు కూడా అట్లనే నిలబెట్టాలి, మంచి నడిపించాలి. మీరు ఏ స్కూల్ పోయినా కూడా ముస్తాబాద్ ప్రైమరీ స్కూల్ పిల్లలు మోడల్ స్కూల్లో ఊడిపోయినా కూడా వాళ్ళు అంటారు, అరే మీ పిల్లలు చాలా బాగున్నారు, మంచిగా చదువుతారని. ఆ పేరు మాత్రం అట్లనే ఉండాలి, మంచిగా చదువుకోవాలి. ఓకే. కార్యక్రమానికి మన కాంప్లెక్స్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు తర్వాత విద్యార్థులు అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని మనం చాలా దిగ్విజయంగా మరపురాని విధంగా చేసుకుంటున్నాం. ఈ హాల్కు డైనింగ్ హాల్ అని పేరు పెట్టలే, నేను ఫంక్షన్ హాల్ అనే అంటున్నా. ఎందుకంటే ఒక ఫంక్షన్ హాల్ లాగా అనిపిస్తుంది. ఇది ఫ్యాన్లు కానీ వెంటిలేషన్ కానీ మంచి ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం మనం. పిల్లలు కూడా అదే స్ఫూర్తితోని మనకు కోఆపరేట్ చేస్తున్నారు. మళ్ళీ 2 పాఠశాలల ఉపాధ్యాయులు కూడా మొదటి నుంచి మాకు వెంటనంటే మేము ఉన్నాం సార్, మాకే హెల్ప్ చేసుకోండి సార్ అని చాలా చెప్తున్నారు. మనం ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పాత్రికేయ మిత్రులకు, తల్లిదండ్రులకు, విద్యార్థులకు, ఇరు పాఠశాలల ప్రధానోపాధ్యాయులందరికీ మన ప్రాథమిక పాఠశాల తరఫున మరియు మా విద్యార్థుల తరఫున మరియు ఉపాధ్యాయుల తరఫున మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమంలో 1వది 4వ తరగతి విద్యార్థుల చేత 5వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం ప్రతి సంవత్సరం లాగానే. 2వది సాంస్కృతిక కార్యక్రమాలు, తర్వాత 3వది స్కూల్ డే చేసుకుంటున్నాం. ఈ 3 కార్యక్రమాలను కలిపి మనం ఈరోజు ఈ వేదికను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా, తల్లిదండ్రులు కూడా మేము పిలవగానే విచ్చేసి అందరూ హాజరైనందుకు మా అభినందనలు తెలియజేస్తున్నాము. ఇంకా కూడా కార్యక్రమాలు ఉన్నాయి. నేను అన్ని కార్యక్రమాలు అయిన తర్వాతనే మనం ఇక్కడికి వెళ్దాం సార్. ఈ కార్యక్రమం ఇంకా నెక్స్ట్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. Today we have been celebrating 2 programs now. For 5th class students that is farewell party, and for school it is annual day. Right, we have been conducting this program, day-long program, morning 10 a.m. to evening 5. The morning session we have conducted the speeches of experiences of different teachers and students. In afternoon session we are conducting cultural activities. This school is having 134%, the highest strength in Mandal and highest service rate. And also the school is conducting annual day as a corporated school. Right? So you are all enjoying all these programs. So congratulate all of you on the occasion of annual day and farewell party. Thank you very much. సిరిసిల్ల పట్టణంలోని గోపాల్ నగర్ ప్రాథమిక పాఠశాలలో ఈ రోజు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థి దశ నుండి జాతీయ సమైక్యతను పెంపొందించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు.
భిన్న సంస్కృతులకు నిలయమైన భారతదేశంలోని ఆయా రాష్ట్రాల సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు ఆహారపు అలవాట్లు తెలుసుకొని ఒకరికొకరు గౌరవించుకోవడం జరుగుతుందని మండల విద్యాధికారి దూసా రఘుపతి తెలిపారు. అలాగే నెహ్రూ నగర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నాగుల భాగ్యరేఖ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందని తల్లిదండ్రులు తమ పిల్లలని ప్రభుత్వ బడులు నమోదు చేయించాలని కోరారు. పాఠశాల శ్రేయోభిలాషి బొప్పాదేవయ్య మాట్లాడుతూ పాఠశాలకు ఎలాంటి సౌకర్యాలు ఉన్నా తన ముందుకు తీసుకొస్తే నా వంతు ప్రయత్నం చేస్తారని హామీ ఇస్తూ పాఠశాలలో 5వ తరగతి గదిలో ఫ్లోరింగ్ పాడైన దానికి మరియు పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం కోసం 1 లక్ష రూపాయలు మంజూరు అయ్యాయని తెలిపారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో గాజుల ఉమాకాంత్, తోట శంకర్, ఉపాధ్యాయులు జగన్, సత్తు రవీందర్, మహేందర్, మమత, భవానీ, రవళి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఇదే ప్రోత్సాహాన్ని నెక్స్ట్ ఇయర్ కూడా అందించాలని కోరుకుంటున్నాం. మరి ఇంకా మన హ్యాబిటేషన్లో ఉన్నటువంటి విద్యార్థుల్ని మన పాఠశాలకి ఎక్కువ సంఖ్యలో చేర్పించినట్టయితే మరి మనకు పర్మనెంట్గా టీచర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంకా పాఠశాల అభివృద్ధికి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ మరి ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మరి హెడ్ మాస్టర్ గారికి ఉపాధ్యాయులందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పిల్లల్ని ఎంతసేపు వాళ్ళ వైపు ఉన్నట్టయితే ఒక్కరికి కూడా నమస్కారాలు. స్టూడెంట్స్ అందరికీ బ్లెస్సింగ్స్. మంచి ప్రోగ్రామ్ ఈరోజు స్కూల్లో కండక్ట్ చేసిండు, మమ్మల్ని ఇన్వైట్ చేసిండు. గోపాల్ గారు లెక్చర్మెంట్ స్టాఫ్కు హృదయపూర్వక అభినందనలు మరియు ధన్యవాదాలు. గోపాల్ గారు ప్రైమరీ స్కూల్ సిరిసిల్ల మండలంలో ఎక్కువ విద్యార్థుల సంఖ్య కలిగినటువంటి పాఠశాలలో గోపాల్ స్కూల్ ఫస్ట్ సెకండ్ ప్లేస్లలోనే ఉంటుంది. మంచి ఎన్రోల్మెంట్ ఎవ్రీ ఇయర్ నమోదవుతుంది. కాకపోతే ట్రాన్స్ఫర్స్ వల్ల లాస్ట్ ఇయర్ ఇక్కడ పనిచేసినటువంటి టీచర్స్ అందరూ వేరు ఒకటేసారి అనుకోకుండా కొత్తగా వచ్చిండ్రు భాగ్య మేడం అండ్ మమతా మేడం. అయినప్పటికీ నిజానికి కొత్తగా స్కూల్కి వచ్చిన తర్వాత అడ్జస్ట్ అవడానికి కొన్ని పడుతుంది. స్కూల్ పరిస్థితులు పిల్లల్ని ఇవన్నీ అవగాహన చేసి కొంచెం రన్ చేయడానికి టైం పడ్డాయి. అయినప్పటికీ కూడా తొందరలోనే స్కూల్ ఎత్తికి సంపాదించుకొని ఇట్లాంటి మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినందుకు రియల్లీ గ్రేట్ థింగ్ మేడం. ఇంకా మేడంకి వచ్చిన ఒక అదృష్టం ఏంటంటే మంచి టీం వచ్చింది, డిక్టేషన్, గుడ్ సపోర్ట్. ఓకే, రవీంద్ర సార్ ఇక్కడ ఉన్న చాలా హ్యాపీ అయింది. అదేవిధంగా మనం చేస్తారు ఇంకా ప్రభుత్వం అందించే సబ్సిడీ రుణాలను ఇప్పిస్తామని ఒక్కొక్కరి వద్ద 50,000 వసూలు చేసిన ఇల్లంతకుంట మండల బీజేపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని దాచార గ్రామానికి చెందిన బాధితుడు జక్కుల రామచంద్రం కోరారు. కుంట మండలం దాచారం గ్రామం జక్కుల రామచంద్రం అను నేను పెద్దలింగపురం గ్రామస్తుడైన అమ్ముల అశోక్ మా ఇంటికి వచ్చి నా పేరు మీద ఎస్సీ కార్పొరేషను ట్రాక్టరు తీసుకుంటాను, సబ్సిడీ 3 లక్షలు వస్తుంది, 1 లక్ష రూపాయలు ఇస్తాను, పేపర్ల మీద సంతకాలు చేయమని మాయమాటలు చెప్పి నా పేరు మీద బ్యాంకులో ట్రాక్టరు తెచ్చుకొని అమ్ముకున్నాడు. డీసీపీ బ్యాంకు వారు 6,60,000 చెల్లించాలి, లేకపోతే నా ఇల్లు జప్తు చేస్తామని నాకు నోటీస్ పంపినారు. నేను 1 రూపాయి కూడా బ్యాంకు నుండి కానీ అమ్ముల అశోక్ నుండి కానీ తీసుకోలేదు. నన్ను ఎందుకు ఇలా మోసం చేసినావని అడిగితే నేను బీజేపీ నాయకుడిని, ఎంపీ మనిషిని, నేను బ్యాంకు లోను కట్టను, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని బెదిరించాడు. నా పేరు మీద నాకు తెలియకుండా బ్యాంకులో రుణం తీసుకొని అమ్ముల అశోక్నే చెల్లించాలే. అధికారులు నాకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాను. సిరిసిల్ల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రవణ నక్షత్రం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీశైల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సాయ సంధ్య వేళ శ్రావణ నక్షత్రం సందర్భంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం వేదమూర్తులైన బ్రాహ్మణోత్మల సమక్షంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీవారి కళ్యాణానికి భక్తులు భార్య తరలివచ్చి సామూహిక పారాయణం గావించారు. వచ్చిన భక్తులకు ప్రసాద వితరణ చేశారు. జ్యోతి
शुभ पाणिग्रहण अधिकार योग्यता सिद्ध्यर्थम अन्योन्य दाम्पत्य सुख जीवन सिद्ध्यर्थम तत्संतान साफल अनुद्यर्थम उन्नत विद्याभ्यास निर्विघ्नत सिद्ध्यर्थम उन्नत स्थान अनुसिद्ध्यर्थम अनेकानेक शुभ परंपरा अवाप्यर्थम सर्वं सह स्वाधिकारिक शिक्षकंज लोक कल्याणार्थम श्रवणानंतयुक्त श्रीदेवी भूदेवी सुधा श्री श्रीनिवास स्वामी कल्याण महोत्सव आराधनानि कैंकर्यम आचार्य। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.